రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దేవా, యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నాయన ఇంటి వారితోనూ అయ్యగారిపల్లి సంఘమంతటితోనూ మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు. పరలోక రాజ్యము ఒక పెళ్లి విందును పోలి ఉన్నది. విందు ఏర్పాటు చేసిన రాజు మరి ఏ రీతిగా అక్కడ తన కార్యాలు జరిగించాడో మాకు వివరించబోతూ ఉన్నందుకు స్తోత్ర. విని గ్రహించి అనుసరించి నడుచుకునేలాగున మీ యొక్క గొప్ప కార్యం మా అందరికీ జరిగించుమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున మీరే వీరందరితో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వాక్య భాగంలో ఇక్కడ ఒక గొప్ప సంఘటన ఉన్నది. పరలోక రాజ్యము ఒక పెళ్లి విందును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుతో పరలోక రాజ్యాన్ని గురించి మరి యేసు ప్రభు ఆయన నోటిరిసి చేసిన ఉపమాన రీతి ప్రసంగం అది. అక్కడ ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు, ఏ రీతిగా ఉన్నది అని. అయితే ఆ పెళ్లికి పిలువబడ్డ వారిలో 5 రకాల ప్రజలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా పరలోక రాజ్యం కోసం సిద్ధపడుతూ ఉన్నాం కదండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని పరలోక రాజ్య సువార్తను బట్టి మనందరం యేసుని నమ్మాం, బాప్తిస్మం తీసుకున్నాం, బల్లారాధన తీసుకుంటున్నాం, రెగ్యులర్ గా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మనల్ని మనం అపవిత్రులం కాకుండా మనల్ని మనం ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా ఉదక స్నానం చేసుకొని పరిశుద్ధంగా బతుకుతున్నాం. ఎందుకంటే ఒక దినాన మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మనం కూడా ఆ దేవునితో పాటు నివాసము చేయాలి. మనము దేవుని దగ్గర నుంచి పంపబడ్డ దేవుని పిల్లలం, దేవుని పోలికగా దేవుని స్వభావ సారూప్యమందు పుట్టబడ్డ దేవుని సొత్తైన పిల్లలం. కాబట్టి ఈ మానవ జన్మ తర్వాత తిరిగి మళ్ళా మనము దేవుని దగ్గరికి వెళ్తాం. మట్టితో చేయబడ్డ ఈ దేహం తిరిగి మట్టికి కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుడే కదా. మన నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని అంటున్నాడు. కాబట్టి ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది, నిత్యము దేవునితో పాటు నివాసము చేస్తుంది. ప్రతి నరుడు భూమి మీద దేవుని నమ్మినవాడు నమ్మనివాడు ప్రతి ఒక్కడికి ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ కలిగిన నరులందరూ కూడా ఖచ్చితంగా పోయి దేవుని ముందు నిలబడాల్సిందే. నమ్మిన వాడికి ఒక రకమైన తీర్పు ఉంది, నమ్మని వాడికి మరొక రకమైన తీర్పు ఉంది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, రండి నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకోసం సిద్ధపరిచాను, సిద్ధపడండి. ఈ లోకంలో మీకు జీవం ఉండగానే, మీరు బ్రతికుండగానే సిద్ధపడండి. ఒక దినమున పరలోక రాజ్యం మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అక్కడ గొర్రె పిల్ల పెంది విల్లు మహోత్సవం ఉన్నది. ఏమున్నది పరలోక రాజ్యంలో? గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందు. ఎవరా గొర్రె పిల్ల? లోక పాపమును మోసిపోను పోచున దేవుని గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందు మహోత్సవం అక్కడ జరుగుతూ ఉన్నది. దానికోసం సిద్ధపాటే మానవ జన్మ. కాబట్టి మానవులందరూ పరలోక రాజ్యం కోసం సిద్ధపడాలి. అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనేది ఈ యొక్క సంఘటనలో మనం చూస్తున్నాం. వీళ్ళు కూడా పరలోక రాజ్యములోని పెండ్లి విందుకు పిలువబడ్డవారు. మరి వీరిలో మనం ఎవరి వలె ఉన్నాము, ఎవరి వలె ఉండాలి అని మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఈ రాత్రి ఈ పరలోక పెళ్లి విందు గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి పెళ్లికి విందు కోసము అందరినీ ఆహ్వానించారట. రాజుగారి ఇంట్లో పెళ్లి అంటే గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తారు కదండి. మరి రాజుగారి ఇంట్లో పెళ్లి అంటే ఏ రకంగా ఉంటది? పెద్ద పెద్ద మంత్రుల యొక్క కుటుంబీకులు కదా, వివిధ దేశాల నుంచి రాబడ్డవారు, మరి సామంతులు, సామంతరాజులు, చక్రవర్తులు, మహా గొప్ప రాణులు, యువరాణులు, చక్రవర్తులు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడికి వస్తారు. అలాంటి గొప్ప విందు ఆల్రెడీ అనౌన్స్ చేయబడ్డది. ఇగో పరలోకం రాజ్యంలో గొర్రెపిల్లి యొక్క విందు మహోత్సవం జరుగుతున్నది, ఫలానా సమయానికి చూస్తూ ఉండగానే పెళ్లి డేట్ వచ్చింది.
చూస్తూ ఉండగానే పెళ్లి మహోత్సవం ప్రారంభమైంది. అవునా, ఉత్సవాల్లానే ఉంటాయి. పెళ్లి విందు కోసం సకల విధమైన భోజన పదార్థాలు సిద్ధపరిచారు. మంచి మంచి ఆహార పదార్థాలు, రుచికరమైన పానీయములు, పెళ్లి కోసం వచ్చిన వాళ్ళందరికీ ధరింప చేయడానికి విచిత్ర విచిత్ర వస్త్రములు, మరి ఎంతో గొప్ప గొప్ప ఆభరణాలు, ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. అరే పెళ్లి డేట్ అనౌన్స్ అయిందిరా, పెళ్లి విందు అనౌన్స్ అయిందిరా, పోయి అందరిని పిలుచుకురా పో. మనం ఆల్రెడీ ఇన్విటేషన్ పంపినాముగా, ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చినాము కదా, ఆల్రెడీ ఆహ్వానించినాముగా. ఒకసారి వాళ్ళందరి దగ్గరికి పోయి ఆ రాజులను, సామంతులను, దేవుని సొత్తైన ప్రజలను, మరి యాజకులను, వాళ్ళందరినీ పిలుచుకొని రాకుండాని రాజు తన యొక్క దండువారిని పంపించారు. రాజ సైనికులు వెళ్ళారు, వారిని పిలుస్తూ ఉన్నారు. 3వ వచనంలో చూడండి, ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసుల్ని పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఇదేం లెక్క అండి? ఆల్రెడీ పెళ్లి ఉందిరా, నెల ముందే చెప్పినాం. ఆ పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు సిద్ధపరిచి తన దాసులందరినీ పంపించి రండి అని అంటే, ఆ పోయిన వాళ్ళు అబ్బా ఏమొస్తాం, అలసిపోయినాం అనొకడు, వాము అంత దూరం రావాలా అనొకడు, ఛార్జీకి డబ్బులు లేవనొకడు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా రానొల్లకపోయి, రావడానికి ఇష్టం లేదట. బా పోవాలా, అంత దూరం పోవాలా, అంత దూరం రావాలా, ఇప్పుడు రావాలా, పోతే మరి పనులన్నీ ఎవరు చేస్తాడు? రావడానికి ఇష్టపడట్లేదండి ప్రజలు. ఇది ఒక గుంపు. ఏ గుంపు అది? రానొల్లని వారు. అర్థమైందండి? పలానా రోజు పెళ్లి ఉందని ఆహ్వానం వచ్చింది, పలానా రోజుకు సిద్ధపడాలని ముందే చెప్పారు. తీరా రేపు పెళ్ళనంగా మరి రాజుగారు తన రథాన్ని పంపించారు, తన దాసుల్ని పంపించారు పికప్ చేసుకోవడానికి. మరి రాజుగారు అంటే ఏందనుకున్నావు? ముల్లెమూట చదువుకొని నువ్వు ఈడ బస్ ఎక్కి ఆటో కట్టుకొని వచ్చేది అనుకున్నావా? కాదు, ఆయనే పంపిస్తాడు. తన దాసుల్ని పంపించి తీసుకురాకుండా అంటే వీడి ఇంట్లో నుంచి అడుగు ఆ రథంలో పెట్టడానికి వీడికి కష్టమైతుంది. పంపించిన కారులో కూర్చోడానికి వీడికి ఒళ్ళు బద్ధకం అయిపోయి రానొల్లకపోయి. ఓ లోకంలో ఇప్పుడు దోస్తులు ఉన్నారు, రేపు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ పెట్టుకున్నాం, రేపు మాతో గృహ ప్రవేశం ఉంది కదా, రేపు మా బంధువులు వస్తారు కదా, రేపు మా చుట్టాలని రమ్మన్నాం కదా, మా దోస్తుల్ని రమ్మన్నాం కదా, మా ప్రోగ్రాం మాకే ఉంది కదా. ఎవడు పెట్టుకోమన్నాడు రేపు కార్యక్రమం? నెల ముందే పెళ్లి ఉందన్న సంగతి తెలవదా నీకు? చెప్పినంగా, ఆహ్వాన పత్రిక పంపినంగా, నెల ముందే పెళ్లి గురించి ప్రకటన చేసినంగా, మరి అన్ని చేసిన తర్వాత సరిగ్గా పెళ్లి రోజు నీ ఇంట్లో ఫంక్షన్ ఎవడు పెట్టుకోమన్నాడు? బాధ్యత లేరా? అవునా కదా? బాధ్యత లేకుండా వాళ్ళు రానవ్వకపోయి, రావడానికి ఇష్టపడటం లేదు. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు, అన్ని చేశారు. మరి రాజుగారు తన దాసుల్ని పంపించినప్పుడట కొద్ది మంది రానొల్లకపోయి. అక్కడ 2వ గుంపు ఉన్నది చూడండి. ఆ గుంపు ఎవరట? కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొప్పిన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, అంతయు సిద్ధముగా ఉన్నది. పెళ్లి విందుకు రండని, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును, మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు, ఇది 2వ గుంపు, లక్ష్యము చేయని వారు. మొదటి గుంపేమో రానొల్లని వారు, అసలు రావడానికే ఇష్టం లేదా, ఆ ప్రోగ్రాం తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నాడు. ఇది 2వ బ్యాచ్. ఏది? అసలు లక్ష్యం చేయట్లేదట. ఒకడేమో లేదు నాకు బిజినెస్ వ్యాపారం వర్తకం ఉన్నది, నేను వర్తకమునకు పోవాలి, పొలంలో నాట్లు వేయాలని ఒకడు పోతాడు, పత్తి తెంపాలని ఒకడు పోతాడు, మిర్చి తెంపాలని ఒకడు పోతాడు. రాజుగారు అంటే ఎవరు అనుకుంటున్నావు? నీ దోస్తు అనుకుంటున్నావా? లేకపోతే నీకు సమానుడు అనుకుంటున్నావా? ఆ రాజ్యంలో నిన్ను ఉండనిచ్చే హక్కు, నిన్ను తీసవతల పడేసే హక్కు కలిగిన వాడు రాజుగారు. ఆమేన్. ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి సార్ రమ్మంట నడువురా అంటే ఇప్పుడు రానుపో అంటవా? ఏమంటావు? ఇప్పుడు రానుపో అని చూద్దాం, ఈ బగిలిపోవాలి. దవడ మీదకి వెళ్ళి 2 బీకి గుంజుకొని తీసుకుపోతాడు. పరలోకపు రాజు, నేను సృజించిన సృష్టికర్త ఎవరనుకుంటున్నావా? ఆయన పట్టుకొని పొలంలో పత్తి గింజలు ఏరాలి నేను పోతా అంటవా? మిర్చి రోట్లు ఏరాలి నేను పోతా అంటవా?
ఇప్పుడు నాకు రావడం వీలు కాదు, ఈ ఆదివారం వీలు కాదులే, వచ్చే ఆదివారం వస్తా అంటవా? ఎంత భయం లేదు? ఎవరికి సమాధానం చెప్తున్నా? నిన్ను పిలిచినోడు ఎవడనుకుంటున్నావు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కృప చూపిస్తేనే బతుకున్నావు. ఆయన కృప చూపిస్తేనే 4 గింజలు తింటున్నావు. ఆయన కృప చూపిస్తేనే ఈ ఇంట్లో ఇంకా బతుకున్నావు. రోగంతో హాస్పిటల్ పోయినోడివి మళ్ళీ బతికింటికి వచ్చావు. లేదంటే శవం దాకా మూడగట్టి పంపిస్తారు. ఎవరుకున్నావు? నేను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అంటే డ్రామాలా, నాటకాలా? ఎవరికి సమాధానం చెప్తున్నావు? పత్తి గింజలు ఏరబోతానంటున్నావా? నేను హైదరాబాద్ పోవాలా, నాకు బిజినెస్ ఉంది, ఫలానా ఊరికి పోవాలా, నేను వ్యాపారానికి కొట్టు తెచ్చుకోవాలా, బట్టలు తెచ్చుకోవాలా, ఇదా? ఎవరికి సమాధానం చెప్తున్నావు? జాగ్రత్త. వారు ఏం చేశారు? ఇచ్చనే సమాధానం చెప్పారు. ఇక చెప్పేటోళ్ళు దాసులు ఆజ్ఞ నిలబడి ఉన్నారు. వాళ్ళ ముందే పొలానికి పోయేటోడు పొలానికి పోయినట, వర్తకానికి వ్యాపారానికి పోయేటోడు వ్యాపారానికి పోయినట. మొదటి గుంపు వాళ్ళు అక్కడికి పోయారు, కానీ వాళ్ళేమో రానోళ్ళకు పోయి, రెండో దండు వాళ్ళు ఇగో ఇటువైపు పోయారు, మళ్ళా వాళ్ళని బతిమిలాడారు. కానీ ఒకడేమో మా ముందే మాకు వీలు కాదులే అని పొలానికి పోయిండు, కొద్దిమంది ఏమో మాకు వీలు కాదులే అని వాళ్ళ వర్తకానికి, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ వ్యాపకాలు వాళ్ళు చూసుకోవడానికి పోయారు. అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు ప్రభువా అని. మరి ఆ యొక్క రాజుగారికి పెళ్లి బిందును అరేంజ్ చేసిన రాజుగారికి సమాధానం చెప్పారు. దాసులదేముంది, అక్కడ జరిగింది వాళ్ళు చెప్పాలి. అయ్యోలోగా మళ్ళీ ఇంకొక దండను పంపించాడు. ఇంకో బ్యాచ్ వెళ్ళారు చూడండి. అక్కడ తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఈ మూడో గుంపు చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. వీళ్ళేం చేశారట? అవమానపరిచి చంపారు. మొదటి గుంపేమో రానోళ్ళకు పరి లేదులే, మా ఇంట్లోనే ప్రోగ్రాం ఉంది, మాకే ఉన్నాయి, వీలు కాదులే అని రాలే. అదొక టైపు. రెండో బ్యాచ్ ఏమో లక్ష్య పెట్టలే, లేదులే మా పొలం పని ఉంది, కొట్టు తీసేది ఉంది, మా వ్యాపారాలు మనం చూసుకోవాలా, మేము ఎత్తొత్తాం, రాలే. మూడో గుంపు చాలా డేంజరస్. ఎవరా గుంపు? అవమానపరిచిన గుంపు. ఏంది రావడం వీలు కాదంటే పోరేంది, అంతగా సేపు నిలబడ్డరేంది, నీ ఊరికే పెడుతున్నా పని పాటలేంది, ఏంది వీళ్ళ మైకులేంది, వీళ్ళ సువార్తలేంది, వీధులలో కేకలేంది, ఇళ్ళల్లో ప్రార్థనలేంది, అవమానపరుస్తున్నారు. ఏంది వీళ్ళ గోల? ఏంది అసలు? ఏందో యేసు పట్ట వీళ్ళ గోల వీళ్ళది. ఎక్కడ దొరికారా వీళ్ళు? మాయదారి సంత. మన ప్రాణానికి వచ్చిందారా? మన ఊరికి వచ్చారేరా? ఎక్కడోళ్ళ దేవుడురా వీళ్ళు? వీళ్ళు తెచ్చింది ఎక్కడోరా? ఎక్కడో మొక్కుతున్నారా? అవమానపరుస్తున్నారు. కొద్దిమందినైతే కొట్టి చంపేశారు. ఎవరిని? దేవుని యొక్క దాసులను, పరలోకపు తండ్రి యొక్క దాసులను, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువైన ఆ యొక్క మహారాజు దాసులను కొట్టి చంపారు. ఇక ఆలోచన లేదు అసలు, ఎవరిని కొట్టి చంపామన్న ఆలోచన లేదు. ఆవేశంతో కొట్టేశారు, ఆవేశంతో చేసుకున్నారు. ఆయన ప్రవక్తల్ని కొట్టి చంపారు, ఆయన సేవకుల్ని కొట్టి చంపారు, ఆయన దాసుల్ని కొట్టి చంపారు. మేము చంపింది అసలు ఎవరిని? మేము తిట్టింది అసలు ఎవరిని? మేము చేసింది అసలు ఎవరి మీద అనే ఇంకిత జ్ఞానం లేకుండా చేయనైతే చేశారు. చేసి తప్పించుకోగలరా? దేవుని బిడ్డల జోలికి వచ్చినా, దైవ సేవకుల జోలికి వచ్చినా, దేవుని దాసుల జోలికి వస్తే ఈ విషయం రాజుగారికి తెలవదా? పంపిన వాడికి తెలవదా? ఈ విషయం అక్కడికి తెలవగానే ఆయన ఏం చేశాడు చూడండి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములు తాగులబెట్టెను. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. ఏం మరి రాజు జోలికి వస్తే ఏమనుకుంటావు? నిన్ను పాలించేవాడు, నిన్ను ఏలినవాడు, ఆయన దయాదాక్షిణ్యమైన బతికే నువ్వు ఆయన ఇంట్లో పెళ్లి మహోత్సవం ఉంది రారాని ఆహ్వానం పలికిస్తే ఇష్టానుసారమైన వ్యవహారాలు చేసి వాటిని రానొల్లక లక్ష్య పెట్టక చివరికి వచ్చిన వారిని అవమానపరిచి వచ్చిన వారిని చంపితే
ఏ రీతిగా బతకగలను అనుకుంటున్నావు? ఇక ఈసారి పంపింది దాసుల్ని కాదు, ఆయన ఏమని పంపాడు? దండును పంపాడు, సైన్యాన్ని పంపాడు. ఏమిరా పెళ్లి విందుకు ఆహ్వానం పంపిస్తే వీళ్ళని చంపినరా? ఏయ్ సైన్యాధిపతులారా, తీయండి దండు బయటికి, కత్తులు కటాలు యుద్ధాలు. ఫస్ట్ దేంతో వచ్చింది ఆహ్వానం? పూలు పండ్లతో వచ్చినాయి, సకల మర్యాదలతో వచ్చినాయి. తీసుకుపోదామని రథాలు తెచ్చారు, తీసుకుపోదామని మంచి వాహనాలు తెచ్చారు, మంచి మర్యాదలతో. ఆహ్వానం పలికేవాడు ఎట్లా వస్తాడు? సకల మర్యాదలతో వస్తాడు. సకల మర్యాదలతో వచ్చిన వాడిని అవమానపరిచి చంపినందుకు ఇప్పుడు ఏం దిగింది? దండు. ఈ యుద్ధానికి కయ్యం కాలు దుబ్బిన వాడెవడు? ఎవడండి? దేవుడా? ఈ యుద్ధానికి కారకులు ఎవరు? నరులు కాదా? ఏ దేవుని కృపలో బతుకుతున్నావో, ఏ దేవుడు శ్వాస ఊస్తే పీలుస్తున్నావో, ఏ దేవుడు కృప చూపిస్తే నీ పొలంలో 4 గింజలు పండాయో, ఏ దేవుడు కృప చూపిస్తే ఒక ముద్ద అన్నం నీ కడుపులోకి దిగుతుందో, అట్టి దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి అట్టి దైవదాసులను కొట్టి చంపినందున, అట్టి దైవదాసుని అవమానపరిచినందున ఇప్పుడు దేవుడు సాక్షాత్తు తన దండును పంపించి ఒక్కడు మిగల్లే. ఆడ మొగ ముసలి ముతక ఒక్కడు మిగల్లే. మంచన పడ్డోని కూడా నరికి చంపా, ఒక్కడు మిగల్లే. పొలానికి పోతాననుకున్నాడు కదా, వాడి పొలాలను, వాడి ఇండ్లను, వాడి పట్టణాలను, నేను వ్యాపారానికి పోతా, వర్తకానికి పోతాన్నాడు కదా, వాడి కొట్లను, వాళ్ళ ఫ్యాక్టరీలను, వారి పట్టణాలలో దాంట్లో ఒక పశువును వదలలేదు, ఒక చిన్న పక్షిని వదలలేదు, ఒక పసివాళ్ళు పాలు తాగే పిల్లలు కదా అని జాలి పడలేదు. ఎందుకు? వాళ్ళు చేసింది బహుఘోరమైన తిరుగుబాటు. ఒక్కడును మిగల్చబడకుండా నరికి పాతరేసి అందరి మీద ఒక్కసారిగా తగలబెట్టి పట్టణాలను ఏం చేశారు? బూడిదగా మార్చిపడేశారు. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధి అంటే ఆ భయం ఉండాలి, ప్రార్థన అంటే ఆ భయం ఉండాలి. మనం ఎవరి దగ్గరికి పోతున్నాం, ఎవరి సన్నిధికి పోతున్నాం? సరదా డ్రామాలు కాదు, దోస్తులతో మాట్లాడినట్టు ఇప్పుడు వీలు కాదులే బా, రేపు బా, ఈ ఆదివారం కాదులే బా, తర్వాత చూద్దాం బా, ఈ ఉపవాసం వీలు కాదులే, తర్వాత చూసుకుందాంలే, మళ్ళీ ఉపవాసం చూస్తలే, ఈ ఆన్లైన్ కాదులే. రానొల్లని వారు, లక్ష్యము చేయని వారు, అవమానపరిచిన వారు, చంపిన వారు అందరికీ ఒకే శిక్ష పడ్డది. ఇప్పుడు చూసారా? మొదటి గుంపు రానొల్లని గుంపు, పోవడం ఇష్టం లేదు, ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్న గుంపు, అది పోవడం ఇష్టం లేదు, తప్పించుకుందాం అనుకున్న గుంపు. వాళ్ళు కూడా ఎవరితో తీర్పు తీర్చబడ్డారు? చంపినోళ్లకు ఏ శిక్ష పడ్డదో వీళ్ళకు కూడా, వీళ్ళని కూడా చంపేసిండు, వీళ్ళని కూడా తగలబెట్టారు కదా. రెండో గుంపు లక్ష్యం చేయని గుంపు. మా పనులు మాకున్నాయండి, మా వ్యాపారాలు మాకున్నాయండి, మాకు వీలు కాదండి. లక్ష్యం చేయని గుంపు. ఈ లక్ష్యం చేయని గుంపు కూడా ఏ శిక్ష పడ్డదండి? సేమ్ పనిష్మెంట్, ఏం మారలే. పాపం వాళ్ళు ఎవరు వీళ్ళని చంపలే, వాళ్ళు ఎవరు వీళ్ళని అవమానపరచలే. ఇంటికి వస్తే మంచిగా ఇంట్లో కూర్చేసిండ్రు, ఫ్యాన్ వేసిండ్రు, కూర్చోబెట్టిండ్రు, గరం గరం ఛాయ్ చేయించిండ్రు, అవసరమైతే థమ్స్అప్ తెప్పించిండ్రు కదా. మంచి భోజనం, రుచికరమైన భోజనాలు ఆయన దాసులకు అన్ని పెట్టారు, అన్ని మంచిగా చేశారు. కానీ లక్ష్యం చేయండి, వచ్చిన పర్పస్ ను నెరవేర్చలే, వాళ్ళతో కలిసిపోలే. సువార్తలు ఉన్నాయి, కలిసి పోవాలంటే పోవాలి. ఫలానా చోట దేవుని కార్యాలు ఉన్నాయి, పోవాలా. ప్రతి దేవుని కార్యము ఒక బిందు మహోత్సవమే. హల్లెలూయా! తప్పించుకున్నోడికి అదే శిక్ష పడ్డది, లక్ష్యము చేయని వాడికి అదే శిక్ష పడ్డది, అవమానపరిచి చంపిన వాడికి ప్రతి ఒక్కరిని నరికారు. ఎవ్వడు వదలబడలే. ఎన్ని గుంపులైనాయి? 3 గురించి తెలుసుకున్నారు కదా. ఏ బతి భోజనం పెడదాం అనుకున్నారు, వాళ్ళందరినీ వేస్తారండి. ఈసారి దొరికినట్టు మంచోనిదేంటి, చెడ్డోనిదేంటి, ఏమన్నా రాయబడింది చూడండి. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడే వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో
పెండ్లిశాల నిండెను. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈసారి ప్రముఖులను పిలవాలి. ఈసారి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కాదు, వాళ్ళందరి పని అయిపోయింది, స్మాష్. ఈసారి ఎవరిని పిలిచారు? దీనులను, దరిద్రులను, ఎన్నిక లేని వారిని, అల్పులను, అయోగ్యులను, తృణీకరించబడ్డ వారిని. వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో చెడ్డవారు ఉన్నారు. రోడ్ల మీదకి పోండి, రాజమార్గముల్లోకి పోండి, ప్రకటించండి, అరే రాజుగారి కుమారుడి యొక్క పెళ్లి విందు మహోత్సవము జరుగుతున్నది, సకల ఏర్పాట్లు చేసి ఉన్నాము, కాబట్టి ప్రియులరా రావాలని మనసున్న వాళ్ళందరూ రావచ్చు. ఆహ్వానం లేదని మీరు బాధపడద్దు. రాజుగారు సభాముఖంగా సంత వీధులలో, రాజ్య మార్గములలో కేకలు వేసి ప్రకటించుచున్న సువార్త ఇదే. పరలోక రాజ్యములకు రండి, రండి, రండి. గొర్రె పిల్ల పెళ్లి మహోత్సవాలకు రండి, రండి, రండి. ఈ కేకలు వేస్తావా లేదా? ఎప్పుడు వేస్తాం ఈ కేకలన్నీ కదా? ఈ కేక విన్న ప్రతి ఒక్కరు, వచ్చిన వాళ్ళల్లో మంచి వాళ్ళు వచ్చారు, చెడ్డవాళ్ళు వచ్చారు, మారు మనసు పొందిన వాళ్ళు వచ్చారు, పొందని వాళ్ళు వచ్చారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వచ్చారు, రోగులు వచ్చారు కదండి. అన్ని రకాల ప్రజలు వచ్చారు. ఇప్పుడు విందుశాల ఏమైపోయింది? నిండిపోయింది. ఆ విందుశాలలో ఏం జరిగిందో చూడండి. ఆ రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూశాడు. ఇప్పుడు ఎడికి వచ్చారండి వీళ్ళు? రాజుగారు పెళ్లికి రమ్మన్నప్పుడు పెళ్లికి వచ్చాడు. పెళ్లికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? ఎవరైనా సిద్ధపడి రావాలా. మళ్ళా ఎవరి పెళ్లికి పోతున్నావు? రాజుగారి కుమారుని పెళ్లి అంటే గంభీరమైన ఏర్పాట్లు ఉంటాయి. బీరువాలో ఎతికి 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 మంచి బట్టలు, వస్త్రాలు తీసుకోవాలి. ఆ వస్త్రమే రక్షణ వస్త్రం. హల్లెలూయా. ఆ వస్త్రం ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రం ధరించుకొని పెళ్లికి పోవాలి, సిద్ధపాటుతో పోవాలి, సిద్ధపడిపోవాలి. దేవుని సన్నిధికి పోయేటప్పుడు ఓ పాటల బుక్ ఉండాలి, ఒక బైబిల్ ఉండాలి, ఒక బైబిల్ నోట్స్ ఉండాలి, ఒక పెన్ ఉండాలి. ఈ రోజులు ఏ అక్కర్లే, ఫోన్ ఉంటే సార్, పైసలు కూడా అక్కర్లే. ఇక ఫోన్ పే చేయరా? ఆటో దిగి ఆటో వాడికి 30 రూపాయలు ఫోన్ పే కొడతా ఉంటారు. ఫోన్ ఉంటే చాలరా. బైబిల్ ఏదిరా? ఫోన్లో లేదా? పాటల బుక్ ఏదిరా? ఫోన్లో లేదా? మరి అయ్యగారు చెప్పే వాక్యం ఏ నోట్స్ లో రాస్తాం? ఫోన్లోనే రాస్తా. పెన్ ఏదిరా? వాట్సాప్ లో టైప్ చేస్తా. అన్నిటికీ ఒక్కలే పెట్టుకున్నాడు, సిద్ధపాటే లేదు. ఫోన్ ఒక్కటి ఉంటే చాలనుకొని వచ్చాడు, ఆటోలో ఫోన్ జారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రార్థనకు వచ్చినాడు, ఫోన్ జారిపోయాడు ఒక ఆటోలో. ఇప్పుడు వాడికి ఏమేమి పోయింది? బైబిల్ పోయింది, పాటల బుక్ పోయింది, అవునా? రాసుకునే నోట్స్ పోయింది, రాసుకునే పెన్ను పోయింది, చివరికి దరిద్రుడికి 4-3 ఛార్జీలు కూడా పోయినాయి. అడుక్కోవాలా, రోడ్డు మీద అడుక్కోవాలా. అయ్యా ఫోన్ పోయింది, ఫోన్ పోయింది, ఫోన్ పోయింది, అయ్యగారి పల్లి పోవాలా, 30 రూపాయలు ఇవ్వవా, అయ్యగారి పల్లి పోవాలా, 30 రూపాయలు ఇవ్వవా. ఎవరైనా పిచ్చమేస్తే తప్ప రాలేని దరిద్రమైన పరిస్థితికి వచ్చాడు. అందుకే ఫోన్ నమ్ముకోకండి. ప్రార్థనకు వచ్చేవాడు సిద్ధపడరండి, రక్షణ వస్త్రము ధరించుకొని. ప్రార్థన అంటే ప్రార్థన అంతే. ఇక దానిలో పూత గీత వచ్చినా కాదు. ప్రార్థన అంటే ప్రార్థనే. ఆ పర్ఫెక్ట్ సిద్ధపాటుతో మనము దేవుని సన్నిధికి రావాలి. విందుశాలంతా కొత్త బట్టలతో నిగనిగలాడుతా ఉంటే ఒక్కడు మాత్రం మాసిపోయిన బట్టలతో, చిరిగిపోయిన బట్టలతో ఒక మూల కూర్చొని ఉన్నాడు. విందుశాలలో ఇంత చక్కగా సిద్ధపడి ఉన్న వారందరి దృష్టి కంటే ఆ రాజుగారి యొక్క దృష్టి, ఆ ప్రభువు దృష్టి ఎవరి మీద పడ్డది? ఏంద్రా పెళ్లికి వచ్చినోడు ఇట్లాంటి చీకిపోయిన బట్టలు వేసుకొని నా పెళ్లిని అవమానపరిచేటట్టుగా అట్లాంటి వస్తే పెళ్లి ఏమైందండి? బిచ్చగాని జరిపినట్టు నడ, మొత్తం అయిపోయినాక మిగిలితే నడవరా, బడివా. వాడు ఎంత సుత్తమన్నా కానీ మాసిపోయిన బట్టలు వేసుకొని ఎవడన్నా పెళ్లికి పోతే ఏం చేస్తారండి? దా ఫోటో దిగని పక్కన గుంజుకుంటారా? వాడు ఫోటోలు నిలబడ్డాక ముందు దిగురా పక్కనే. మా అన్ని అయిపోయినాక లాస్ట్ మిగిలితే చూద్దాం. ఎందుకంటే వాడుంటే అందరికి అవమానమే, వాడుంటే అందరికి సిగ్గు చేటే.
ఎంత పేదోడైనా వాడి దగ్గర కొత్త వస్త్రం ఉంటది. ప్రతి ఒక్కరిని రక్షణ వస్త్రము ధరించుకున్నాడని ప్రభు ముందే సిద్ధపరిచాడు. బాప్తిస్మం పొందగానే నీ మీదికి పరిశుద్ధాత్మ వస్త్రం వస్తుంది. మారు మనసు పొందగానే రక్షణ వస్త్రం వస్తుంది. నీ వస్త్రములు ఎప్పటికప్పుడు నూతన పరచుకున్నట్లుగా దేవుని వాక్యము ద్వారా ఉదక స్నానము చేసి నీ వస్త్రములను నిగనిగలాలించుకుంటాను. అలాంటి నూతన వస్త్రాలు లేకుండా మురికిది, పాపము చేత, కల్మషముల చేత, అపరాధముల చేత. ఎందుకంటే ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు అని రాయబడ్డది. ఆ మురికి బట్టలు వేసుకొని కూర్చున్నవాడు చెడ్డవాడు. చెడిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, వాడి చెడు తలంపులు, చెడు క్రియలు, వాడి చెడ్డ జీవితం, మారు మనసు లేని ఆ జీవితం అంతా కూడా ఆ పాతగిరిన రోత వస్త్రముల వలె ప్రభువునకు కనిపించుచున్నవి. కాబట్టి ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఏరా నీ వస్త్రములు ఎక్కడా, నీ పెళ్లి వస్త్రములు ఎక్కడా అని అడిగినప్పుడు ఏమంటున్నాడండి? వాడు మౌనినే ఉన్నాడు. వాడికి ఏం తెలియదు, ఇట్లా వస్త్రం ఒకటి ఉంటదని కూడా తెలియదు. ఏదో అందరూ వస్తున్నారని వాడు కూడా తగులుకొని వచ్చిండు. మంచి వాళ్ళు వచ్చిండ్రు, చెడ్డ వాళ్ళు వచ్చిండ్రు, అందరూ వస్తున్నారు. ఏముంది, కాసేపు పోదాం, కాసేపు కూర్చుందాం, కాసేపు ఏదో అయ్యగారు వాక్యం చెప్తాడు, మధ్య మధ్య హల్లెలూయా అంటాడు, మనం కూడా హల్లెలూయా అంటాం, ఆమేన్ అంటారు, మనం కూడా ఆమేన్ అంటాం. ఏళ్ళు గడిచిపోతా ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి, మారు మనసు రాదు, పాప క్షమాపణ రాదు. ఇంకా పాతగిలిన మురికి వస్త్రములను ఉతుకుకుందామని గాని, జీవితాన్ని సరిచేసుకుందామని గాని, పాపమును ఒప్పుకుందామని గాని, ప్రాచీన పాప స్వభావము, చెడ్డ పనులు, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, లోక సంబంధమైన మార్చుకుందామని గాని ఏమున్నది. వచ్చిన మూల కూర్చున్నాడు, అందరితో పాటు వచ్చి ఆడ కూర్చున్నాడు. చెప్పడానికి ఏం సమాధానం లేదు, ఏం లేదు. ఏమరా, ఎందుకు పెళ్లి వస్త్రాలు ఎందుకు ధరించుకోలే, రక్షణ వస్త్రం ఏంటి నీది? సమాధానం లేదు. మౌనంగా కూర్చొని గప్ప ఏం ముద్ద అన్నం పెడితే తినిపోతా, గిల్లు లేదు. ఎందుకు పెళ్లికి పిలిచినావు, పెళ్లికి వచ్చినా ఓ ముద్ద అన్నం పెడతావు, తింటా, అదో ఇదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తావు, తీసుకుంటా, మళ్ళా నా దారిన నేను పోతా. మళ్ళా ఏ తినుడు, మళ్ళీ అదే దాగుడు, మళ్ళా లోకంలో ఏమి సంపాదించుకుందనా, మళ్ళా అదే నీచమైన పాపము బ్రతుకు. ప్రభుకి ఎక్కర్లేని కోపం వచ్చింది. ఎంత భయం లేదురా నీకు, ఎంత భక్తి లేదురా? మురికి మనసుతోటి, మురికి స్వభావముతోటి, ప్రాచీన అలవాట్లతోటి, ప్రాచీన స్వభావంతోటి నీవు నా సన్నిధిలో కూర్చుంటావా? ఏమంటున్నాడా? అంతట రాజు వాడి కాళ్ళు చేతులు కట్టివేసి వెలుపట చీకటిలోకి త్రోసివేయుడి. హల్లెలూయా, నరకంలో పడేయండి రా వాణ్ణి అన్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పుయో పళ్ళు కొరుకుటయు ఉండును. చివరికి వీడి పరిస్థితి కూడా ఏమైందండి? మొదటోళ్ళలానే అయిందిగా. అంటే రానొల్లని వాళ్ళకి ఏం జరిగిందో, లక్ష్య పెట్టని వాళ్ళకి ఏం జరిగిందో, దేవుని దాసులు అవమానపరిచి చంపినోళ్లకు ఏ శిక్ష పడ్డదో, సిద్ధపడని వారికి కూడా అదే శిక్ష పడ్డది. వీడైతే దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు, రాజుగారి విందులో పాల్గొన్నాడు, ఏదో పెట్టింది తింటున్నాడు, దేవుని ప్రజలతో కలిసి ఉంటున్నాడు, కలిసి తిరుగుతున్నాడు, కలిసి సహవాసం చేస్తున్నాడు, ఆ విందు శాలలో నింపబడ్డాడు. ఆడైన ప్రార్థన కూటాలు అయితే వస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు, గృహ కోడికలు అయితే వస్తూనే ఉన్నాం, కూర్చుంటూనే ఉన్నాం. కానీ వారి అంతమేంటి? రక్షణ వస్త్రము ధరించినందున సిద్ధపడని వాడు ఎక్కడ పడవేయబడ్డాడు? చీకటిలో, నరకములో నెట్టివేయబడ్డాడు. ఈ 4 గుంపు ఎంత ప్రమాదకరంలో ఉన్నాయి చూడండి. ఎందుకు ఆ శిక్ష? రక్షణ లేనందున, రక్షణ వస్త్రము ధరించినందున, బాప్తిస్మము లేనందున, బల్లారాధన లేనందున, అనుదిన దేవుని సహవాసము సంబంధము లేనందున వీడు కూడా అదే నరకములో నెట్టివేయబడ్డా.
ఇప్పుడు అసలు గుంపు ఉంది, 5వ గుంపు. ఎవరా 5వ గుంపు? మంచివారు. మంచివారు ఏర్పరచబడ్డవారు. చదవండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. ఈ ఏర్పరచబడ్డ గుంపుగా మనం ఉండాలి కదండి. వారికి రక్షణ వస్త్రము ధరింపచేసి పెళ్లిశాలను ఎన్నంటే అన్ని ఎన్నడికి నీ ఆకలి గారి జీవాహారమును భుజింపచేసి, ఎన్నడికి నీ దాహము కాని జీవ జలములను భుజింపచేసి. ఇక నువ్వు ఆ కష్టంతో కన్నీళ్లతో ఇక పొలాలు గీలాలు పోయే పని లేదురా, ఇక వర్తకాలకు పోయే పని లేదురా నాయన. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, వాటిలో ఒక నివాస స్థలము నీది. హాయి ఇక్కడుండు. ఇక నువ్వు ఉంటావు, ఆకలే లేదుగా. ఇక ఆకలి కోసం ప్రయాసపడేది ఏమున్నది? దాహమే లేదుగా. ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని ప్రయాసపడాల్సిన అవసరం ఏమున్నది? ఏమి సంపాదించుకుందుమా? ఇంకెందుకు సంపాదించుకుని ఏం చేస్తావు? ఇప్పుడు ఉన్నది ఎక్కడ? రాజుగారి దగ్గర ఉన్నావు, రాజుగారి సముఖంలో ఉన్నావు. ఎందుకు? దేనికి పనికి వస్తుంది? లోక సంపాదన దేనికి పనికి వస్తుందండి? పోయి ఏమి ఇవ్వగలవు రాజుగారికి? అవునా? అంత గొప్ప ప్రభువు, ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. ఈ 5వ గుంపే ఏర్పరచబడిన గుంపు. ఆ గుంపులో మనం ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ గుంపులో మనం ఉండడం కోసం మనము సిద్ధపడాలి. మిగతా గుంపులన్నీ కూడా నరకంలోనే నెట్టివేయబడ్డాయి, చీకట్లో తోయబడ్డాయి, అగ్నిలో కాల్చబడ్డాయి, ప్రాణములు పోనట్టుగా తెగ నరికివేయబడ్డాయి. జాగ్రత్త. యేసయ్య మన జీవితంలో లేకపోతే ఏదో ప్రార్థనలో కూర్చుంటున్నాం, ఏదో వచ్చిపోతున్నాం, ఏదో నడుస్తుంది కదా. ఏదో నడవడం కుదరదు. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడే పరలోకపు విందు మహోత్సవములో దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ గుంపుగా శాశ్వత నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారమున కందించి, జీవాహారమున కందించి పరమాగీతములను నేర్పితివి. పరమాగీతములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. హల్లెలూయా. రండి ముగ్గురిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.